ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడూ లేనంత రసవత్తరంగా జరిగాయి. రాజన్ ప్రసాద్, జయసుధ ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డారు. పరిశ్రమ మొత్తం రెండు వర్గాలుగా విడిపోయి ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, తిట్టుకున్నారు, కవ్వించుకున్నారు. మొత్తానికి సాధారణ ఎన్నికల స్థాయిలోనే మా ఎన్నికలు అసాధారణంగా జరిగాయి. అయితే ఓటింగ్ కి మాత్రం స్టార్ హీరోస్ దూరంగా ఉండడం విస్మయపరిచింది. ఒక్క నందమూరి బాలకృష్ణ మినహా అగ్ర కథానాయకులు ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోలేదు. మా వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసిన చిరంజీవి, ఆ పదవిని ఒకసారి అలంకరించిన నాగార్జున ఓటు వేయడానికి ముందుకు రాలేదు. వెంకటేష్ కి మాకంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎక్కువైందేమో, ఆయన బయటికి రాలేదు. యువ హీరోలు ఎక్కడా అసలు ఈ ప్రాంగణంలోనే కనిపించలేదు. ఎన్టీఆర్, మహేష్, పవన్, ప్రభాస్, రాణా జాడే లేదు. అసలు వీళ్ళంతా మా సభ్యులేనా అన్నట్టు బిహేవ్ చేశారు. మా సర్వసభ్య సమావేశాలకు వీళ్ళెప్పుడు హాజరవ్వలేదు. కనీసం ఇలాంటి కీలకమైన తరుణాలు అయినా ముందుకొచ్చి తమ మద్దతు తెలియపరచవచ్చుగా. ఇండస్ట్రీ, గ్రూప్ రాజకీయాలకు ప్రసిద్ధి అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇవి మా ఎన్నికల్లో మరింత క్లియర్ గా బయటపడిపోయాయి. ఓ వర్గం అధికారాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని ప్రయత్నించింది. ఇలాంటి దశలో అయినా హీరోలు ముందుకు రావాల్సింది, న్యాయం తరఫున నిలబడాల్సింది. కానీ మనోళ్లకు అంత శ్రద్ధ ఎక్కడిది? అదే స్టార్ క్రికెట్ మ్యాచ్ అనండి, బ్యాట్లు పట్టుకొని వచ్చేస్తారు, పార్టీలకు పిలవండి, సూట్స్ వేసుకొని వచ్చేస్తారు. కానీ ఓటు వేయడానికి మాత్రం కదలరు. వీళ్ళు మారరు అంతే.